నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ ఓజా, ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్. మన భాస్కర హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో మెడికల్ డైరెక్టర్గా చేస్తున్నాను. ఈరోజు మనం హెర్నియా గురించి డిస్కస్ చేద్దాం. అసలు హెర్నియా అంటే ఏంటి, అది ఎన్ని రకాలు, ఇది ఆపరేషన్ లేకుండా దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా, అసలు దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు హెర్నియా అంటే ఏంటి అంటే మనకి ఇప్పుడు మన బాడీలో బలహీనమైన ఏదో ఒక ప్రదేశం నుంచి ప్రేగు అనేది చొచ్చుకు రావడాన్ని మనం హెర్నియా అంటాం. అంటే ఏమవుతుందంటే మన పొట్ట అంటే అబ్డామిన్ ఓమెంటమ్ అని ఉంటుంది. మన పొట్టలో ఉన్న ప్రేగులు బాగా ప్రెషర్ పడడం వల్ల కానీ, ఏమైనా బరువులు ఎత్తడం వల్ల కానీ, గట్టిగా దగ్గడం వల్ల కానీ ఏదో ఒక ఏరియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ రీజన్ అంటే బొడ్డు ఏరియా కానీ, గజ్జలి ఏరియాలో అంటే ఇంగ్యూనల్ రీజన్లో కానీ ప్రేగు అనేది మన మజిల్ని చీల్చుకొని బయటకు వస్తుంది అనమాట. దాన్నే హెర్నియా అని అంటాం అనమాట. ఇది ఎక్కువగా ఓల్డ్ పీపుల్లో వెరీ కామన్. అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువ కామన్ ఉంటుంది. రీజన్ ఏంటి అంటే వాళ్ళ అబ్డామినల్ వెజల్స్ అంటే వాళ్ళ పొట్ట ఈ బలహీనంగా ఉండడం వల్ల, అబ్డామినల్ మజిల్స్ కానీ ఇవన్నీ బలహీనంగా ఉండడం వల్ల వస్తుంది. వాళ్ళకి ఎక్కువ ఓల్డ్ పీపుల్లో గజ్జల్లో వస్తూ ఉంటుంది అనమాట. దాన్నే ఇంగ్యూనల్ హెర్నియా అంటాం. ఇంకొకటి లైక్ ప్రెగ్నెన్సీలో కూడా చాలా కామన్, ఇది లేడీస్లో ప్రెగ్నెన్సీలో కామన్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎక్కువగా మనకి ఆపరేషన్ చేసిన చోట ఇన్సిజనల్ హెర్నియా అని రావచ్చు, లేదా బొడ్డు దగ్గర ప్రెషర్ పడి బొడ్డు దగ్గర వచ్చే హెర్నియా అంబిలికల్ హెర్నియా అంటాం. అది కూడా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఈ హెర్నియాస్ ఎక్కువగా దీనికి రావడానికి గల కారణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మెయిన్గా ఈ హెర్నియా అనేది రావడానికి ఎక్కువ కారణం క్రోనిక్ కాఫ్ వల్ల, అంటే ఎక్కువ గట్టిగా దగ్గడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ చేసేవాళ్ళు, వీళ్ళకి సిఓపిడి అనే వ్యాధి ఉంటుంది, లేదా టీబీ, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే గట్టిగా దగ్గుతూ ఉంటారు. గట్టిగా దగ్గడం వల్ల ప్రెషర్ పడి మన బాడీలో ఏదో ఒక వీక్ ఏరియా అంటే ఆ సెన్సిటివ్ ఏరియా నుంచి ప్రేగు అనేది బయటకు చొచ్చుకొని వస్తుంది అనమాట. ఇదే కాకుండా కండరాల బలహీనత అంటే సరిగా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల, ఈ మన పొట్ట ఊబకాయం లావుగా అంటే బాగా లావుగా ఉండే వాళ్ళకి పొట్ట అనేది బాగా మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇంక ఇదే కాకుండా వయసు ఎక్కువ అవ్వడం వల్ల 50-60 సంవత్సరాలు దాటినాక మజిల్స్, స్కిన్ అన్నీ వీక్ అయిపోయి కూడా మనకి ఏదైనా ప్రెషర్ పడి బరువులు ఎత్తేటప్పుడు ఇవి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లేడీస్లో అయితే ఎక్కువగా ప్రెగ్నెన్సీస్లో వస్తూ ఉంటాయి హెర్నియా. అప్పుడు ప్రెగ్నెన్సీలో ఎక్కువగా ప్రెషర్ పడి అంబిలికల్ హెర్నియా అనేది వస్తుంది. పుట్టిన పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే పుట్టిన పిల్లల్లో కూడా మనకి ప్రేగు బొడ్డు దగ్గర చాలా మందికి వాపులా ఉంటుంది. అది కూడా హెర్నియా కిందే. కొంతమందికి ఆటోమేటిక్గా ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది, కొంతమందికి కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకా కొన్నిసార్లు మనకు అనుకోకుండా దెబ్బలు తగలడం, అంటే పొట్ట మీద కానీ ఎక్కడైనా బ్లంట్ ట్రామాస్ దెబ్బలు తగలడం వల్ల కూడా ఆ చోట మనకి హెర్నియా అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. హెర్నియా యొక్క లక్షణాలు అంటే మనకి వాపు ఉంటుందన్నమాట. లైక్ ఈ బొడ్డు దగ్గర కానీ, ఈ గజ్జల్లో కానీ, లేదా ఆపరేషన్ చేసిన చోట కానీ లైక్ మనకి తెలిసిపోతుంది. అంటే మనకి ఇప్పుడు ఫ్లాట్గా ఉండి ఆ ఒక్క ఏరియాలో ఇట్లా ఉబ్బినట్టు వాపు అనేది ఉంటుంది. కొన్నిసార్లు కొంతమందికి ఆ ఏరియాలో నొప్పి కానీ, కొంచెం ఇబ్బందిగా ఉండడం, అంటే ఏదో సంథింగ్ అక్కడ ఉన్నట్టు డిస్కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో ఆ లక్షణాలే కాకుండా కొంతమందిలో రేర్ కేసెస్లో బాగా మంట, విపరీతమైన నొప్పి, క్రోనిక్ పెయిన్ అంటాం, విపరీతమైన నొప్పి. ఇన్ సమ్ కేసెస్ ఇంకా రేర్ కాంప్లికేషన్స్ ఏంటంటే మోషన్స్ అవ్వకపోవడం, లేదా ఆ ఏరియాలో వాంతులు రావడం, తిన్నది అరగకపోవడం, బరువు తగ్గడం, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా రేర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇవి అసలు హెర్నియా ఏ టైంలో మనం డేంజర్ అనేది మనం తెలుసుకోవాలండి. హెర్నియా అన్నది కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ ప్రేగు ఏదైతే బయటకు వచ్చిందో, అంటే మన లోపల పొట్టలో ఉండే ప్రేగులు ఏవైతే ఉంటాయో అవి మనకి బయటికి, అంటే ఇలా బయటికి చొచ్చుకొని వచ్చినప్పుడు అది అలా ఉండి ఏమవుతుంది, కొన్నిసార్లు
స్ట్రాంగులేషన్ అంటాం. స్ట్రాంగులేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ వేణు ఉందనుకోండి, దీనికి రబ్బర్ బ్యాండ్ వేసి గట్టిగా కట్టేసేయండి. ఒక 24 hours లేదా ఒక 3 days 4 days తర్వాత ఏమవుతుంది, దీనికి రక్తం అనేది ఆగిపోయి నల్లబడిపోయి ఇక్కడ ఏమవుతుంది అంటే గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. అంటే ఇంకా దానికి రక్తం ఆగిపోతుంది. అప్పుడు నల్లగా అయిపోయి ఆక్సిజన్ సప్లై అయిపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది. అంటే అది మనం కట్ చేసి తీసేసేయాల్సింది ఆ ఫింగర్. సేమ్ స్ట్రాంగులేషన్ అవ్వడం అంటే అలా మనకు ఆ చొచ్చుకొని వచ్చేది ప్రేగ్ ఏదైతే ఉంటుందో దాని మీద ప్రెషర్ పడి 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 దానికి ఆ ప్రేగ్ అనేది నల్లగా మారిపోయి ఆక్సిజన్ సప్లై ఆగిపోతుంది, గ్యాంగ్రీన్ అయిపోతుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఎమర్జెన్సీగా మనం ఆపరేషన్ చేసి ఆ ప్రేగ్ని కట్ చేసి, అంటే ఆ గ్యాంగ్రీన్, ఆ నల్లబడిన ప్రేగ్ని కట్ చేసి మళ్ళీ రెండు కలిపి కొట్టాల్సి ఉంటుంది. లేదంటే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ప్రేగులన్నీ ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అదొకటి. ఇంకోటి అబ్స్ట్రక్షన్ అంటాం. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంబిలికల్ హెర్నియా ఉంది, బొడ్డు దగ్గర వాపులా వచ్చిన హెర్నియా ఏదైతే ఉంటుందో అబ్స్ట్రక్షన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ నొక్కుపోవడం వల్ల రక్తం సప్లై కానీ లేదా దానికి ఆక్సిజన్ అందకపోవడం వల్ల లేదా లివర్ దగ్గర వేరే వేరే ఆర్గాన్స్ మీద, అంటే లివర్ లేదా చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ మీద ప్రెషర్ పడి ఏమవుతుంది, ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తే ఏమవుతుంది, మోషన్స్ వెళ్ళకపోవడం, ఇండైజెషన్, తిన్నది అరగకపోవడం, వామిటింగ్స్ రావడం, మంట, సివియర్ పెయిన్ సడన్గా రావడం, ఇలాంటివన్నీ అవుతుంటాయి. దీన్ని అబ్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఈ అబ్స్ట్రక్షన్ అయినప్పుడు కూడా ఎమర్జెన్సీగా మనం సర్జరీ చేయాలి. అందుకే హెర్నియా ఉన్నప్పుడు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు మనకి కొన్ని టెస్ట్లు కానీ, అంటే మ్యాక్సిమం చూస్తే మనకు తెలిసిపోతుంది అది ఏ స్టేజ్లో ఉంది అన్నది. అంటే మనం ఏం చెప్తామంటే సైడ్కి తిరిగి దగ్గమని చెప్తాం. గట్టిగా దగ్గినప్పుడు మనకి అది వాపు అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా మనకి డాక్టర్ గారు చేతితో మనకి ఎగ్జామిన్ చేసి మనకి డాక్టర్ ఇది ఈ హెర్నియా, అంబిలికల్ హెర్నియానా, ఇంగియోనల్ హెర్నియానా, ఇన్సిజనల్ హెర్నియానా అని డాక్టర్ డిసైడ్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ అన్నది మొదలు పెడతారు అనమాట. ఇంకో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ లేకుండా దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే, ఫస్ట్ చిన్నగా ఉన్నప్పుడు అంటే మనం ఆపరేషన్ చిన్నగా ఉన్నప్పుడు అయితే మాత్రం మనం ఆపరేషన్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. లైక్ బెల్ట్స్ ఇవ్వడం లేదా స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఉంటే అవి స్మోకింగ్ క్విట్ చేయడం, బరువు తగ్గడం, ఆహార పద్ధతులు మార్చుకోవడం, లేదా క్రోనిక్ దగ్గు ఇవన్నీ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం, ఇలాంటివి మనం ఫస్ట్ స్టేజ్లో అయితే వర్కౌట్ అవుతుంది. అంటే మీరు ముందుగానే డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తే. కానీ 3rd stage 4th stageలో అంటే ఖచ్చితంగా మనం దానికి ఏంటంటే ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఎలా చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకొని, సిటీ స్కాన్ లేదా ఎండోస్కోపీస్ ఇలాంటి కొన్ని టెస్టులు చేయించుకొని మనకి ఆపరేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఆపరేషన్ చేయించుకుంటే అంటే ఏం చేస్తాము అంటే ఆపరేషన్ హెర్నియోప్లాస్టీ అంటాం. అంటే ఇప్పుడు ఈ ప్రేగ్ ఏదైతే బయటకు వచ్చిందో ఆ ప్రేగుని మనం లోపలికి పెట్టి పైన మెష్ అంటే ఏంటంటే జాలి లాంటిది వేస్తాం. మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడు కూడా ఆ ప్రేగు బయటికి రాకుండా జాలి లాంటిది వేస్తాం. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ప్రేగు రాకుండా ఉంటుంది. దీన్నే హెర్నియోప్లాస్టీ అంటాం. ఈ హెర్నియోప్లాస్టీ చేయాల్సి ఉంటుంది. లేదా కొంచెం పెయిన్, మంట ఉంటే పెయిన్ కిల్లర్స్ కానీ, మంటకి ట్యాబ్లెట్లు కానీ, లేదా వాపు తగ్గడానికి ట్యాబ్లెట్లు ఫస్ట్ స్టేజ్లో ఇలాంటివి మనం ఇచ్చి కొంతకాలం అయితే వెయిట్ చేయొచ్చు. కానీ ఎప్పటికన్నా ఆపరేషన్ చేయించుకుంటేనే దీనికి పర్ఫెక్ట్గా కంప్లీట్ క్యూర్ అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.